శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు కదా. ఇక్కడ కూడా శివుడి ఆజ్ఞ లేకపోతే ఈ రెండు కొండల మధ్యల నుంచి మనం రాలేమంటకి. ఎక్కడుంది గుడి అనుకున్నారా? నల్గొండ డిస్ట్రిక్ట్ చెరువుగట్టు. మెట్లు ఎక్కుకుంటూ కూడా రావచ్చు. 1500 మెట్లు ఉంటాయి. గుడిలోకి ఎంటర్ అవ్వక ముందే మనకు ఒక గుండం కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది స్నానం చేస్తారు. కొంతమంది దీంట్లో మునగగానే దేవుడు వచ్చేస్తాడంట వాళ్ళకి. ఇక్కడ కనిపిస్తున్న శివలింగాన్ని ప్రతిష్ఠించింది పరశురాముడు. 107 శివలింగాలు ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ 108 శివలింగం ప్రతిష్ఠించి ఇంకా శివుడు ప్రత్యక్షం అవ్వట్లేదు ఏంటి అని కోపంతో తన దగ్గర ఉన్న గొడ్డలితో శివలింగాన్ని గట్టిగా కొట్టేసిండంట. ఇంకేముంది, అప్పుడే శివుడు ప్రత్యక్షం అయిపోయి పరశురాముడికి ఒక వరం ఇచ్చిండంట. ఇక్కడ నిత్యం భక్తులతోని కిటకిటలాడుతుంది అని. ఇక్కడ శివుడిని జడల రామలింగేశ్వర స్వామి అంటారు. 3 కొండల పైనకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక శివలింగం అంట. శివలింగాన్ని దర్శించుకోవడానికే మనము కొండల మధ్యలో నుంచి రావాలి. ఇక్కడ మిరాకిల్ ఏంటంటే ఇంత లావుగున్నా సరే దేవుణ్ణి తలుచుకుంటే దాంట్లో నుంచి వచ్చేస్తారంట. కానీ మా ఇంట్లో వాళ్ళు భయపడ్డారు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.